పెట్టి ఆయన హృదయానికి గాయమైతే అమెరికా వెళ్తే నాగల భాస్కర్ అధికార దాహాన్ని అడ్డం పెట్టుకున్న ఆ రోజున ఇందిరాగాంధీ గారు మానసికంగా హింసించింది తప్ప తెలుగుదేశం పార్టీ కానే కాదు. టెర్మినల్ కి బేగంపేటలో డొమెస్టిక్ టెర్మినల్ ఉన్న పేరుని శంషాబాద్ టెర్మినల్ లో పాత పేరునే పునరుద్ధరించారు కేంద్ర ప్రభుత్వం అంటున్నాను. ఒకవేళ వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించలేదని బాధ, అసలు ఎన్టీ రామారావు గారు ఉండటమే ఇష్టం లేదా అనేది తేలాలి. మీతో చర్చించకపోవడం పొరపాటు అయితే అవుతుందేమో, కానీ పేరు పెట్టడం మాత్రం కరెక్టే నిర్ణయం ప్రజలందరూ అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో ఒక రాయి విసిరినట్లుందని కేసీఆర్ కూడా అన్నారు. సో తీర్మానం కూడా యునానిమస్ గా చేశారు. ఏ విధంగా చూడాలంటే అభిమానం లేదా, సంపాదించలేదనే బాధ, లేదా పెట్టడం ఇష్టమే కానీ సంపాదించలేదనే. కృష్ణారావు చెప్పండి. ఒకటి ఏంటంటే రాజీవ్ గాంధీ గారు 91లో చనిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఆ పేరు రాజీవ్ గాంధీ గారి పేరు వచ్చింది బేగంపేటకి. రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, తర్వాత ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి ఆయన మద్దతు ఇచ్చి ఆ రోజు నిలబెట్టాడు కాబట్టి ఆయన క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. అక్కడ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది, అదే అయ్యింది. మళ్ళీ మీకు రాజశేఖర రెడ్డి గారు 2008లో శంషాబాద్ ఇనాగ్రేషన్ అప్పుడు ఈ సోనియా గాంధీ గారి సమక్షంలో దీనికి రాజీవ్ గాంధీ పేరుని పెట్టేశాడు. అంటే ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్జీఐఏ ఎలా ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ ఎన్టీ రామారావు గారు కావాలనే పెట్టలేదు, అందులో ఎవరు తెలియదే ఉంది, కావాలనే పెట్టలేదు. సరే అప్పుడు విమర్శలు అవి వచ్చాయి, మేము పెడతాము అని హామీ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏముందంటే మధ్యలో జరిగిన ఒక పరిణామం ఏంటంటే స్టేట్ బైఫర్కేషన్ అయింది. రామారావు గారు పిక్చర్ ఇస్తే తెలంగాణలోనూ బ్రహ్మాండంగా చూస్తారు, తెలంగాణలోనూ ఆయన ముఖ్యమంత్రి చేశాడు, అందరూ అది ఇదేం కాదు సమస్య. కానీ ఒక రాష్ట్రం ఇక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇక్కడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే మాకు రామారావు గారు చాలా గొప్ప ఆయన పేరు పెట్టండి అని రెజల్యూషన్ పాస్ చేయడం కానీ, దీన్ని మళ్ళీ కేంద్ర మంత్రివర్గం తీసుకోవడం కానీ జరగకుండా అశోక్ గజపతిరాజు గారు మొన్న మే 26వ తేదీన మంత్రిగా ప్రమాణం చేసిన రోజు సాయంత్రం 7:30-8 అంటే సాయంత్రం అయింది అక్కడ రాష్ట్రపతి భవన్లో. ఆ రోజు రాత్రే చెప్పాడు ఆయన, మేము ముందు ఎన్టీ రామారావు పేరు పెడతాం, పునరుద్ధరిస్తాము, అదంతా ముందే ఉంది, మేము పునరుద్ధరిస్తామని. అంటే డెసిషన్ ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు. మంత్రి కాక 5 నిమిషాలకే ఆయన ఆ ప్రకటన చేశాడు. అంటే దే ఆర్ వెరీ మచ్ డిటర్మైన్డ్ అని. ఇక్కడ సమస్య మరి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వినోద్ కుమార్ గారు, ఐ థింక్ పల్లరాజరెడ్డి గారు కూడా అది కరెక్ట్గానే చెప్పారు. రేపు పొద్దున బెజవాడ క్యాపిటల్, బెజవాడలో విమానాశ్రయం ఆల్రెడీ గన్నవరం దగ్గర ఉంది, అది ఇంకా ఇంటర్నేషనల్ ఇంత పెద్ద చేస్తారు. ఆయనేమో పుట్టిన స్థలం కృష్ణా జిల్లా, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు దానికి పేరు పెట్టాను అనుకోండి మాట వరుసకి. ఒకే ఎయిర్పోర్ట్లో 2 పేర్లు అనేది ఇది మొదటిసారి కాదు, ఒక్క దృష్టాంతం ఉంది, మద్రాసులో ఉంది. అది సిఎన్ అన్నాదురై ఒకటి, కామరాజు నాడార్ గారిది, ఇద్దరిది పేర్లు ఉంది. అది చూసే ఇక్కడ కూడా మనం తగిలిద్దాం అనుకున్నారు, తగిలించారు, బాగానే ఉంది అనుకుందాం. కానీ రేపొద్దున ఏముందంటే బెజవాడ ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావు గారు పేరు పెడితే ఒక వ్యక్తి పేరు 2 ఎయిర్పోర్ట్లకి ఇంతవరకు లేదు ఎక్కడ. అంటే ఇక్కడ పెట్టి అక్కడ పెట్టడానికి, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ డొమెస్టిక్ వస్తుంది. దీనికి ఏమంటారు మేడం? ఇది ఏమవుతుందంటే ఇది ఒక విధమైనటువంటి, ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఇలాగా, ఇప్పుడు రామారావు గారి పేరు ఉంది, అన్నిళ్ళు పెట్టచ్చు కదా, ప్రకాశం గారు పెట్టచ్చు, ఇవన్నీ. అయితే మొన్న ప్రకాశం గారిది వాళ్ళు తొలగించారు, అక్కడ చిత్రపటాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన తెలంగాణతో సంబంధం లేదు, ఆయన గొప్పవాడే, అవన్నీ సరే, గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇక్కడ మనోభావాలు వ్యవహారం, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారే మన శాసనసభలో తీర్మానం అప్పుడు వ్యతిరేకించాడు. ఇది తీర్మానం అందగానే మీరు శాసనసభ తీర్మానం చేయగానే దానికి అస్సలు వాల్యూ లేనట్టుగా మీరు తీసేసి చేయడం బాగుంది. ఇప్పుడు ఇది కొంచెం సంప్రదించి చేస్తుంటే బాగుండదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన పెత్తనమే అంటే అలాగే కనిపిస్తుంది. ఇక్కడ గన్నవరంలో ఒకవేళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే గనక దానికి ఎన్టీఆర్ పేరు పెట్టకూడదనా అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎక్కడ ఏం పేరు పెడతారో అది ఫ్యూచర్ లో నిర్ణయిస్తారు. ఇప్పటికి ఈ పేరు విషయానికి వస్తే రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి గడపరాజు చిన్న డొమెస్టిక్ టెర్మినల్ కి ఆయన పేరు పెట్టి ఆయన కించపరుస్తున్నారా? చిన్న డొమెస్టిక్ టెర్మినల్ కు పేరు పెడితే ఎందుకు బాధపడుతున్నారు? తెలంగాణలో
బాధ ఎందుకున్నదండి? అంటే విజయలక్ష్మి గారు, తెలంగాణలో ఏకైక ఎయిర్పోర్ట్ ఇది. ఇంకో రెండో ఎయిర్పోర్ట్ లేదు. అక్కడ 4 ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 4 అండి, ఒకటి కాదు, 2 కాదు. తెలంగాణలో ఒక్కదానికి పేరు లేదు. ఇప్పుడు ఇండియాలో ఇది ఒక ఉదాహరణ ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే తెలంగాణలో బాంచన్ కాల్ మొక్తా అనే దగ్గర నుంచి ఆక్వర్డ్ ఏమిటి, బ్యాక్వర్డ్ గా బ్యాక్ బోన్ క్లాసెస్ అని ఏమీ చేయలేదండి, ఉన్నదని మీరు అడగండి. దానికి సంబంధం లేదు. అక్కడ పెట్టారు. అప్పుడే చెప్పారు మళ్ళీ వస్తే అధికారంలోకి మేము పెడతాము అని కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు తీసినప్పుడు అప్పుడే చెప్పారు. అంటే ఏదో పేర్లు పెట్టాలి అని ఖచ్చితంగా పెట్టాలనే భావన అయితే వస్తుంది కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఎయిర్పోర్ట్స్ కూడా ఒక్కటే ఎయిర్పోర్ట్ కి 2 ఉన్న దృష్టాంతాలు లేవు. వారు చెప్తున్నట్టు కృష్ణారావు గారిది ఒకటి, చెన్నైలో ఎక్కడ ఉంటే కూడా అది కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఒకటి. మిగతా రెండో విషయం, కనీసం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది. ఈ విధంగా చేయకూడదంటే ప్రతిరోజు ఏదో బాంచన్ కాల్ మొక్తా ఇది చేస్తా అని చెప్పేసి 60 నుంచి మీరు చేసింది మమ్మల్ని ఏంటి? ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని నిరంతరం మీరే పాలిస్తూ ఆంధ్ర పాలకులు ఏం చేసిన అనేది కూడా ఇక్కడ తెలుసు. ప్రతినిత్యం ఆయన ఒకటే తీసుకొని ఎన్టీ రామారావు గారి మీద మీరు వేసిన చెప్పులు గుర్తు రావాలి, ఆయన మొత్తం కూడా క్షోభకు గురి చేసింది గుర్తు రావాలి. ఆయన బయటికి ఉండండి మేడం, మీరు మాట్లాడింది కానీ నేను ఏమనలేదు కదా. మీరు అంటే నిరంతరం మీకున్న 4 ఎయిర్పోర్ట్లు అక్కడ ఉంటే వాటికి పేరు లేకుండా ఈ రోజున కునారిల్లుతుంటే కనీసం ఒక పేరు పెట్టడానికి లేదు. అత్యంత పెద్దగా ఈ రోజున భారతదేశంలో కంటే పెద్దగా కట్టబోతున్న ఎయిర్పోర్ట్ గన్నవరంలో అని చెప్పారు గొప్పలు, మరి దానికి పెట్టుకోవడానికి లేదా? మీరు కావాలని కిరికిరి పెట్టుకొని ప్రతి నిత్యం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్లాడడం కోసం చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా ఇది చేస్తున్నారు. అంతే తప్ప అసలు అక్కడ టెర్మినలే లేదు. ఇంతకుముందనే కనీసం శంషాబాద్ అక్కడ బేగంపేటలో 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, ఇదొక దేశీయ టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్ అని. ఇప్పుడున్న టెర్మినల్ ఒకటే టెర్మినల్, 2 గేట్లు. ఒక గేటు రాజీవ్ గాంధీ, ఇంకో గేటుకి ఇది. పైన అరైవల్స్, కింద డిపార్చర్స్. చాలా ఈ యొక్క ప్రయాణికులందరినీ కన్ఫ్యూజన్ పెట్టడం ఒకటి. 2 తెలంగాణ ప్రజల్ని మేము 60 నుంచి ఏ విధంగా అయితే వాళ్ళందరూ కూడా బానిసలుగా చూస్తున్నామో ఇప్పుడు కూడా ఇంకా బానిసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి చంద్రబాబు కుట్ర. దీన్ని ఎందుకంటే అక్కడ పరిపాలన చేయలేక, అక్కడున్న ఇబ్బందులను ఎదుర్కోలేక, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయలేక చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ చేస్తున్నారు. ఈ రోజున మేము అవకాశం వచ్చింది కదా, ఆ యొక్క ప్రభుత్వంతో అంటగాగుతున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ రోజున చేస్తున్న కుట్ర అనేది ఎప్పటికీ కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ ఉంటుందో చూద్దాం. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు కూడా కొమరం భీం ఒకవేళ మార్చడం అంటూ జరిగితే కనుక కొమరం భీం పేరుని మీరు ప్రతిపాదించారు, అదేవి కాదంటూ ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని చూస్తున్నారు. ఇది కేవలం అంటే ఇది చూస్తే కనుక బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఈ పేరునే ప్రస్తావించడం జరిగింది. అదేం కాదంటూ ఎన్టీఆర్ పేరునే కొనసాగించడం చేస్తున్నారు. మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది సార్? క్లుప్తంగా చెప్పండి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితిని దీన్నంతా కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామారావు గారు ఒక గొప్ప నాయకుడు. రామారావు గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం కూడా. ఆయన్ని ఘనంగా గౌరవించుకోవచ్చు. వారు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో రేపొద్దున ఏర్పడే ఎయిర్పోర్ట్స్కి వాటికి పెట్టుకోవచ్చు. దాన్ని వివాదం చేసి రామారావు గారి ప్రతిష్టను తగ్గించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ వాళ్ళు ఒక తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజల ప్రతినిధులు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత దాన్ని బలవంతంగా రుద్దాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్, నంది ఎల్లయ్య గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి. ఎల్లయ్య గారు సార్, నిన్న లోక్సభలో స్పెషల్ పోలీస్ సవరణ బిల్లుపై చర్చ సాగింది. అలాగే వాటిని సిబిఐ డైరెక్టర్ని ఏ విధంగా నియమించాలనే దానిపై కూడా ఒక సవరణలు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని మీ పార్టీ వ్యతిరేకిస్తుంది. కానీ ఏ పార్టీ వచ్చినా అధికార పార్టీ చేతిలో సిబిఐ కీలు బొమ్మ అనే వ్యాఖ్యలకు మాత్రం బలం చేకూరుస్తూనే ఉన్నారు. సో మీరున్నప్పుడు ఏ విధంగా డిఫరెంట్గా జరిగింది, ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? హలో సార్, ఫోన్ లైన్ సరిగా ఉండట్లేదు సార్. హలో సార్, ఎల్లయ్య గారు చెప్పండి. ఎల్లయ్య గారు, లోక్సభలో స్పెషల్ పోలీస్ సవరణ బిల్లుపై ఎల్లయ్య గారు వినిపిస్తుందా సార్? నాకు వినబడుతున్నది. లోక్సభలో నిన్న చర్చ వచ్చింది నల్లధనం గురించి. సార్, దీనికి నల్లధనం గురించి కాదండి, ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతుంది స్పెషల్ పోలీస్ సవరణ. భారత ప్రధానమంత్రి మన మోడీ గారు ఎన్నికైన తర్వాత ఎల్లయ్య గారు నల్లధనాన్ని తీసుకొచ్చి నేను ప్రవేశపెడతానని వారు చెప్పినటువంటి మాటలకు ఇంత మటుకు దానికి
పూర్తిగా వారు మాట నిలబెట్టుకోలేదు. దాని గురించి ప్రస్తావన జరిగింది పార్లమెంట్లో. అన్ని పార్టీల వారు, కాంగ్రెసే కాకుండా మిగతా పార్టీల వారు కూడా ఈ నల్లధనం పైన చర్చ జరగాలి. ఎక్కడ ఉన్నది, ఎంత ఉన్నది, యాడ ఉన్నది అని దాంట్లో దీని చర్చ. ఓకే సార్, పోలీస్ సవరణ చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎల్ఐ గారికి నల్లధనం గురించి మాట్లాడుతున్నారు. నల్లధనం విషయానికి వస్తే కనుక సిట్ అనేది సార్ సిట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. నల్లధనంపై పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. హెచ్ఎస్బిసి అకౌంట్స్ ఇన్ని వచ్చాయని కూడా అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో 100 రోజుల్లో మేము మొత్తం నల్లధనాన్ని అంతా వెనక్కి తెప్పిస్తాం అనే విషయం మాత్రం అది సాధ్యం కాదు అనే విషయం సీట్లో కూర్చున్న తర్వాత మాత్రం బోధపడలేదనే విషయం మాత్రం క్లియర్ అవుతుంది. ఏమంటారు సార్? క్లియర్ అవుతుంది మీరు చెప్పినట్టే. అందులో ముందు ఒకటి చెప్పారు, తర్వాత ఏంటంటే చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు 2-3 దేశాలతో మనకి భారతదేశానికి ఉన్నటువంటి ఒప్పందాల్లో ఇటువంటి బయటపెట్టే వ్యవహారం అనేది లేదు. దానికి మళ్ళీ మనం ఒప్పందాలు కుదుర్చుకోవాలి. రెండోది మనం నిర్ధారించి మనం గ్యారంటీగా శిక్షిస్తాము, పలానా వాడు ఉన్నాడు, ఛార్జ్ షీట్ వేస్తామని అంటేనే అప్పుడు వాళ్ళు ఆ పేర్లు ఇవ్వడానికి, వాళ్ళు దర్యాప్తుకు సహకరించడానికి వీలుంటుంది. రెండోది అసలు ఇంత చర్చ జరుగుతుంటే ఆల్రెడీ నల్లధనం పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది. అది మనకు తెలియదు. చివరికి ఎంత చేసి మనం దాడి చేసే టైంకో లేకపోతే తీసుకుందామని చూద్దామంటే అకౌంట్లో రూపాయి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని 2-3 ఏళ్ళుగా దీని మీద నడుస్తుంది కాబట్టి యూపీఏ ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. ఇది రెండోది మీరు మొదట అడిగారు సిబిఐకి సంబంధించి ఈ ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ కింద ఏర్పడిన సిబిఐలో అంతకుముందు ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ముగ్గురు కలిసి కాన్సెన్సస్ డెసిషన్ అనేది ఒకటి చెప్పారు, ఏకగ్రీవంగా ఉండాలి నిర్ణయం. ఇప్పుడు ఏమిటంటే దాన్ని మార్చి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేది లేదు కాబట్టి సోనియా గాంధీ గారు నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలే రావడంతో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారిది ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు. అందుకోసం లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ పార్టీని ఏదో పెట్టారు. పెట్టి ఏం చేశారంటే ఆ ముగ్గురులో ఏ ఇద్దరు వచ్చినా మూడో కోరంకి, అంతకుముందు కోరం ముగ్గురు తప్పనిసరిగా హాజరు కావాలని ఉండేది. ఇప్పుడు ఏ ఇద్దరు వచ్చినంటే ప్రైమ్ మినిస్టర్ ఆయన కూర్చుని డేట్ పెడతారు. ఆ డేట్కి ఈ మల్లికార్జున ఖర్గే గారు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళిద్దరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనం కొన్ని మోడీ గారి పరిపాలన వ్యవహారం అవి చూస్తుంటే కొంచెం ఈ సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వచ్చేలాగా ఉంటుంది అనే దగ్గర ఇన్ని రోజులు అలా ఉంటుంది. మన సుప్రీంకోర్టు కూడా మీరు అసలు సిబిఐ పంజరంలో చిలకని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. మొన్న ఆయన రంజిత్ సిన్హా గారిని చాలా తప్పుపట్టింది. అసలు నువ్వు దర్యాప్తు చేయడానికే లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పి ఎవరు ఏషియన్ డైరెక్టర్కి అప్పగించింది ఆ 2G స్కామ్లో. అది దాని మీద నిన్న మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన లోక్సభలో అన్నాడు, ఇదంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఇలా ఎవరెవరో రాజకీయ కారణాలలో వస్తుంటే దాని అన్నింటి ఇవి చేస్తున్నారు అదని. ఆ రోజు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐ చేసింది. ఇప్పుడు వాళ్ళు నిరూపించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ నిరూపించడం రాజకీయ కారణాల వల్ల రాజకీయ ప్రేరేపితంగా చేస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కేసు ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అలా చేశారు. రేపు పొద్దున మళ్ళీ ఇంకోళ్ళ మీద వస్తుందే, మరి వాళ్ళు ఎలా చేస్తారు ఏమిటనేది ఇప్పుడు దర్యాప్తులో రేపు పొద్దున వాళ్ళు ఆల్రెడీ 11 ఛార్జ్ షీట్ వేశారు. వీటిలో నిరూపించవలసిన బాధ్యత వాళ్ళది, జగన్మోహన్ రెడ్డిది కాదు. ఇట్ ఇస్ నాట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా మనం మేము తప్పు చేయలేదు అని చెప్పుకోవడం కాదు. ఈయన తప్పు చేశాడని నిరూపించవలసిన బాధ్యత సిబిఐ. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇది అటానమస్ బాడీగా పనిచేయాల్సిన అవసరం ఉన్న లేదు, మనకి లేదు కదా. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవహారంలో దర్యాప్తు వ్యవహారం అనేది అది ఇండిపెండెంట్గా లేదు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్లో ఉన్నవాడే రేపు మనవాడే ఒకడు ఉంటాడు అక్కడ, లేకపోతే ఆ ట్రాఫిక్ నుంచి ఇటు నుంచి అటు వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ నుంచి అటు ఇలా మారుస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంది. విడిగా అంటే ఇప్పుడు జ్యుడిషియరీ ఎలా సెపరేట్గా ఉందో, లెజిస్లేచర్ ఏ విధంగా సెపరేట్ ఉందో, దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవహార యంత్రాంగం అనేది సెపరేట్గా లేదు. అది అలా ఉంటే ఈ సిస్టమ్లన్నీ మారి పద్ధతిగా అవుతుంది. అది లేని కాడికి ఏముందంటే వీళ్ళ పోస్టింగ్లు అవన్నీ వీళ్ళే ఎగ్జిక్యూటివే చేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రి సంబంధించిన కార్యాలయంలో ఉండే ఒక అతను ఆయన ఈ కంట్రోల్స్ ది హోల్ సిబిఐ. అలాంటప్పుడు ఇదేదో వచ్చింది అదేదో వచ్చింది అని చూస్తూ ఉంటాం. అసలు నరేంద్ర మోడీ గారే పెద్ద ఉదాహరణ మనకి. సిబిఐ ఓ రోజు ఆయన మీద ఛార్జ్ షీట్ పెట్టి అప్పుడు గుజరాత్ అల్లర్లప్పుడు మళ్ళీ లేదని చెప్పి లేదు నువ్వేదో ఇదైనట్టు మళ్ళీ చేయి దర్యాప్తు అని సుప్రీంకోర్టు చెప్తే మళ్ళీ చేసి మళ్ళీ కూడా కుదరలేదు. చివరికి ఎంబీషా కమిషన్ కూడా వేశారు కదా, వాళ్ళు కూడా ఏం తేలలేదు. నానావతి కమిషన్ వాళ్ళు కూడా. సో అవన్నీ ఉన్నాయి, రాజకీయ ప్రేరేపితం అని ఉన్నాయి. ఆ మాట తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు ఆరోపించింది.
అదే ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి సిబిఐ. ఆ రోజున గుజరాత్ లో మోడీ గారి మీద కూడా ఆ రోజున కేంద్రంలో ఆయనకి అనుకూలమైన ప్రభుత్వం కూడా లేదు ఆయన మీద నిర్దోషిగా వచ్చినప్పుడు. కాబట్టి సిబిఐ ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిబిఐ చేసిన పనులను తప్పుపడుతున్నారు కాబట్టి వాటి వలన ఏం జరిగిందో చూసి మోడీ గారు కూడా అంత వాళ్ళ సిబిఐని తన గ్రిప్లో పెట్టుకుంటారు అనుకోవడానికి ఒకటి లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనాపరుడు, విఘ్నుడు, ఆయనకి స్వార్థపరత్వం ఏం లేదు కాబట్టి. ఇంకొకటి నల్లధనం తీసుకురావడం విషయంలో ధనం అనేది భారతదేశంది, ఉన్నదనేది విదేశాల బ్యాంకుల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ లీగల్గా వచ్చి అంతర్జాతీయ చట్టాల ప్రకారంగా వాటిని తీసుకురావాల్సి ఉంది కాబట్టి తీసుకురావాలని ఇంటెన్షన్ ఉన్నప్పటికీ 100 రోజుల్లో డిలే అవుతుంది. ఎందుకు అంటే ధనం భారతదేశానికి అయినప్పటికీ దాచుకున్న వాళ్ళు వేరే కంట్రీస్ లో కాబట్టి ఆ చట్టాలని 100 రోజుల్లో అనేది స్టార్ట్ చేశారు కాబట్టి సిట్ ఏర్పాటు చేశారు. వచ్చిన వెంటనే కొంత టైం పడుతుంది, తీసుకురాగలరు అనే నమ్మకంతో మేము ఉన్నామండి. ఒకటి ఏదైతే సిబిఐ చట్టం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ప్రభుత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుందని అవసరం లేదు. యూపీఏ ఎన్డీఏ ఇంతకుముందు ఎలా ఉందో తను కూడా మొత్తాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని తన పార్టీనే ఈ రోజున మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న మిగతా నాయకులు వాళ్ళందరూ కూడా ఈ రోజున నామమాత్రం అయిపోయి మోడీ తప్ప ఇంకొకటి ఏది, మోడీ షా తప్ప ఇంకొకరు ఏది లేని పరిస్థితి. కాబట్టి మొత్తాన్ని ఆ యొక్క సిబిఐని కూడా తను చేసుకోవడం అనుకోవడంలో అదే ఉద్దేశం, తప్పు లేదని కాదు, ఖచ్చితంగా తన యొక్క పూర్తిగా గ్రిప్లో రావడానికి చేస్తున్న చర్య అని మేము భావిస్తున్నాం. రెండోది నల్లధనం గురించి చాలా గొప్పగా వాళ్ళు చెప్తున్నారు. ఎలక్షన్స్ కంటే ముందు వారు ఏం చెప్పారు, 100 రోజుల్లో మేము ఖచ్చితంగా తీసుకొస్తాం, ప్రతి ఒక్క సొమ్ము ఈ యొక్క భారతీయుని యొక్క సొమ్ము అక్కడ ఉంది, ఆ భారతీయునికి ఉపయోగపడేట్టు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పారు. ఆ రోజున మేనిఫెస్టో రాస్తున్నప్పుడు అనేక సభల్లో చెప్తున్నప్పుడు అత్యంత ఉద్దండులైన ఈ యొక్క అడ్వకేట్స్ ఈ రోజున ఉన్నారు. అరుణ్ జైట్లీ కావచ్చు, రవిశంకర్ ప్రసాద్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. మేము సిట్ వేసినాం అంటున్నాం, సిట్ వేయలే వాళ్ళు, సిట్ వేయించబడ్డది సుప్రీంకోర్టుతో. మళ్ళా గుర్తు చేసుకోండి, సుప్రీంకోర్టు అనేది మళ్ళా మొట్టికాయలు వేసి నువ్వు వేస్తావా వేయవా అనేది ప్రభుత్వాన్ని గట్టిగా అడిగినప్పుడు సిట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిట్టు వేసిన తర్వాత ఆ లెక్కలన్నీ వచ్చిన తర్వాత 450 లెక్కలు ఏదో ఉన్నాయి. కరెక్షన్ అది యూపీఏకి వాళ్ళు డైరెక్ట్ ఇస్తే యూపీఏ 11 నెలల పాటు చేయలే. వీళ్ళు వచ్చి రాగానే మే 26న ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికి ఇంకా ముట్టికాయలు వేసే అవకాశం రాలేదు. మే 28 ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో ఏది మన పోలవరం ఆర్డినెన్స్ టైప్ లోనే ఆ రోజు ఎంబీషా కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు యూపీఏ వేయనప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేయనప్పుడు వీళ్ళు రాగానే భారతదేశ ప్రజలకు ఒక కాన్కగా ప్రకటించిన రవిశంకర్ ప్రసాద్ గారు మొదటిది. ఆ తర్వాత అంటే సిట్ అనేది మేమేదో వేసినామని కాదు, సిట్ వేయాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆదేశాలకు మాత్రమే అనుగుణంగా అది వేశారు. రెండోది ఆ 440 పేర్లు ఇవ్వనంటే అప్పుడు మొట్టికాయ వేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా, రేపటి వరకు టైం కూడా ఇవ్వను, రేపు 11 గంటల వరకు మాకు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి హెచ్చరించి తప్పనిసరిగా కావాలన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అనేది దాని ముందు పెట్టింది. ఇది వాస్తవం. నల్లధనం గురించి ఇంతకుముందు ఏం చెప్పిండ్రో మేము కాదు, అప్పుడు ఏం చెప్పాలి, నల్లధనం గురించి మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, ఎక్కడెక్కడ చట్టాలను ఏ విధంగా మార్పులు చేయాలనో చేస్తాం, దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పాలి. మీరు ఇచ్చిన డేటే 100 రోజుల్లో ఇటు ఇస్తామని 100 రోజులుగా 200 రోజులు అయిపోతున్నాయి. ఎక్కడుంది నల్లధనం, ఎవరి దగ్గర ఉన్నది, ఎవరిది ఎక్కడికి వస్తుందని కూడా ఇంతవరకు కూడా దాని మీద తొలి అడుగులు పడ్డదని చెప్పి మేము అనుకోవట్లే. అది వచ్చిన రోజునే వచ్చినట్టు అని చెప్పి భావిస్తాం. సిట్ అనేది యూపీఏకే ఇచ్చింది కదా డైరెక్షన్, యూపీఏ ప్రభుత్వం వేయలేకపోయింది కదా, అందుకే వాళ్ళు పోయారండి, ప్రభుత్వం పోయింది, అందుకే వేయలేదు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మీద గౌరవంతో అవనివ్వండి, నల్లధనం తేవాలనే మంచి ఉద్దేశంతో అయితే సిట్ ఏర్పాటు చేశారు కదా. అంతకు ముందు 1 year ముందే వచ్చినప్పుడు వాళ్ళు వేయలేదు కదా. విశ్వేశ్వరరెడ్డి గారు మీ ఎంపీ నిన్న మాట్లాడడం కూడా జరిగింది లోక్సభలో. సిబిఐ ఏదైతే ఉందో ఇది ఇంకా అలాగే కొనసాగుతుంది, ఇది అటానమస్ బాడీగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ రోజు వస్తుందా లేదనే సందేహం కూడా అతను వెలిబుచ్చడం జరిగింది. మీరు ఏం చెప్తారండి? రంజిత్ సింగ్ గారి పైన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన విచారణలో ఆయన బయటికి రావాల్సిన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా సిబిఐ అనేది స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. సిబిఐ అనేటువంటిది రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ డైరెక్షన్స్ మేరకు నడుస్తూ ఉందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే, అది స్పష్టంగా అర్థమవుతా ఉంది కూడా. ప్రత్యేకించి జగన్ గారి విచారణ విషయంలో అది ప్రదర్శించిన ఆతృత కానీ అది వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా తీవ్ర వివాదాస్పదమైనటువంటి విషయం. అదే సందర్భంలో చంద్రబాబు గారి పట్ల సిబిఐ ఆ రోజుల్లో ఎట్లా స్పందించింది ఇవన్నీ చూసినప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు
పూర్తిగా వాస్తవికమైనటువంటివి. ఈరోజు ఏమైనా కూడా నేర పరిశోధన సంస్థలు అనేటువంటివి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నేరాలని నిష్పక్షపాతంగా బయటికి తీసుకుపోయేటువంటి సంస్థలుగా ఉండాలా, పక్షపాతంతో కక్ష సాధించేటువంటి సంస్థలుగా ఉండటం అనేటువంటిది మారాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నల్లధనానికి సంబంధించి కూడా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నల్లధనం బయటికి రావాలా, ఈ నల్లధనం అంతా కూడా దేశ ప్రజలకు ఉపయోగపడాలనేటువంటిది అందరూ కోరుతున్నాం. ఇది 100 రోజుల్లో చేస్తాం అనేటువంటిది, ప్రతి వారికి 15 లక్షలు ఇస్తాం అనేటువంటిది, ఇవన్నీ కూడా చట్టాల పట్ల అవగాహన లేకుండా, అంతర్జాతీయ ఒప్పందాల పట్ల అవగాహన లేకుండా ఎన్నికల కోసం మాట్లాడిన మాటలే కావచ్చు. కానీ ఆ తర్వాత అయినా సరే ఈరోజు అందరం కలిసి దీన్ని బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆచరణకి సాధ్యం కాని హామీల గురించి మోదీ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇటు రాష్ట్రానికి వస్తే కనుక రుణమాఫీ గురించి మాట్లాడితే, అలాగే ఇప్పుడు భూముల విషయం, మళ్ళీ భూములు ఔటర్ రింగ్ రోడ్కి ఏదైతే ఉందో దానికి కూడా రైతుల భూములు తీసుకుంటామని నిన్నే ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సార్, విజయవాడ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ రెండు తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు రుణమాఫీ గురించి మాట్లాడితే మేడం, అది అపరాధ రుసుముతో కలిపి 14,000 కోట్లు ఇంకా ఎక్స్ట్రా అయింది. వచ్చే మార్చికి 28,000 కోట్లు అవుతుంది. ఇది సాధ్యం అవుతుందా? 5,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారనే విమర్శ అంతటా వినిపిస్తున్న నేపథ్యంలో, సో ఆచరణ సాధ్యం కానీ హామీలు అసలు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇక్కడ ఆచరణ సాధ్యం కాని హామీలు కాదండి, ఎవరు అధికార పార్టీలో ఉన్నా కొన్ని హామీలు ఇస్తారు, వస్తారు. దానికోసం తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఒకటి. అలాగే 100 రోజుల్లో నల్లధనం తెస్తాను మోడీ గారు హామీ ఇచ్చారు, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నారు, ఆ రుణమాఫీ చేయటం కోసం ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ మంత్ 5th కంతా మేము కొంత రుణమాఫీ చేస్తాము అనేది నిన్న మొన్న మనకి కేబినెట్ మంత్రులు చెప్పడం జరుగుతుంది. దాని లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇస్తాము అన్నమాట నిజమే, వెనక్కి ఎక్కడ నేను ఇవ్వలేకపోయాను అనే మాట చెప్పట్లేదు. ఇచ్చేందుకు కొంత లేట్ అయినప్పటికీ ప్రయత్నం మాత్రం ప్రయత్న లోపం లేకుండా జరుగుతుంది, ఇస్తారు తప్పకుండా. ప్రజలు ఇవ్వకపోతే ఊరుకునేలాగా కూడా లేరండి. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవి అమలు చేయకపోతే కూడా ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, అడుగుతారనేది కూడా తెలుసు. ఇప్పుడు కొత్త రాష్ట్రం, హర్రీబర్రీగా ఏర్పడిన రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్నమాట నిజం, ఆయన హామీ ఇచ్చిన మాట కూడా నిజం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి తొందరలో రైతు రుణాలు తీరుస్తాము అని నిన్న మొన్న కూడా మనం వింటూం జరిగింది. తీర్చలేనప్పుడు మాట్లాడవలసింది. కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారా, అసలు స్టార్ట్ చేశారా లేదా అనేది ఆలోచించాలి. ఇక్కడ అమలు కాని హామీలు ఇవ్వటము అనేది రాజకీయ పార్టీలు సహజంగా, మేమే కాదు ఏ పార్టీ అలా కాదు, అమలు చెయ్యగలము అనే కెపాసిటీతో హామీలు ఇచ్చారు. వాటి కోసం అమలు చెయ్యాలి, మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా అపారంగా జరుగుతూ ఉన్నప్పుడు మనం కాస్త సంయమనం పాటించి ఏదైనా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రామిస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలోకి వచ్చింది. రైతులకి రుణమాఫీ తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో ఏవైనా సలహాలు ఇచ్చి సహకరించండి తప్ప రైతులు ఇంకా ఆత్మనిర్భరతలోకి నెట్టవద్దనేది. ఇంకొకటి, రాజధాని కోసం భూములు అంటే రాజధాని లేని రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని ఏర్పరచుకోవాలా వద్దా, ఔటర్ రింగ్ రోడ్లు కట్టుకోవాలా హైదరాబాద్, ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరూ ముందుకొచ్చారు. రైతులు ఇవ్వడానికి మెజారిటీ రైతులు ఇష్టం చూపించినప్పుడు అక్కడ రైతుల నుంచి లాక్కుంటున్నారనే ప్రశ్న లాస్ట్ టైం కూడా నేను చెప్పా, 1 మార్క్ అయితే పాస్ అవుతారు, 1 మార్క్ వస్తే గెలుస్తారు. మెజారిటీ రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కి 180 కిలోమీటర్ల మేర మళ్ళీ రైతుల భూముల్ని తీసుకోవడం, దానికి రైతులు అంగీకరించినప్పుడు మాట్లాడవలసింది. మెజారిటీ రైతులు అంగీకరిస్తున్నప్పుడు వాళ్ళతో సానుకూలంగా ప్రవర్తించి తీసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరిని బలవంతం చేయట్లేదు. మనం హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీని కోల్పోయాము, దాని తల్లన్నే క్యాపిటల్ కట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్రానికి క్యాపిటల్ వస్తే అక్కడ ప్రజల సంక్షేమం అభివృద్ధి కాదా? హైదరాబాద్ లో హైటెక్ అది వచ్చినప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవ్వలేదా? జాబులు రాలేదా? సంపద పెరగలేదా? ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఆ సంపద అంతా ఎప్పుడు పెరిగిందండి? ఇది చెప్పండి సార్, మీరు చెప్పండి. వారు ప్రతినిత్యం కూడా మేము చేస్తాం అంటున్నారు. చేసిన వాళ్ళనేమో రోజు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక్కడ 2 కంపారిజన్ ఖచ్చితంగా వస్తాయి. సహజమైన మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. సహజమైన కాదు కావాల్సినవి, వాస్తవమైన కావాలి. వాస్తవమైన మేము పెట్టినప్పుడు కూడా మేము చెప్పినాం, మేము రుణమాఫీ చెప్పిన దానికంటే ఎక్కువగా 1 సంవత్సరం చెప్పేసాను. బంగారు రుణాలని చెప్పలేదు. బంగారం మీద కూడా
5,000 కోట్ల పైన ఈరోజు ఇచ్చినాం. అది ఎర్రజొన్న రైతులకు కావచ్చు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ 485 కోట్లు కావచ్చు, 4,255 కోట్లు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఒకటే చెక్కు రూపంలో కావచ్చు. ఆ తర్వాత హామీని ఖచ్చితంగా మీకు 75% మిత్తితో సహా మేము ఇస్తామని చెప్పేసి కావచ్చు. కానీ అక్కడ చంద్రబాబు ఒక్క పైసా 6 నెలల తర్వాత కూడా ఒక్క పైసా ఇవ్వకుండా వాగ్దానాలు మాత్రం చేసి ఇప్పటికీ నిత్యం మోసం చేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రజల మీదకి మాత్రం వాళ్ళని ఉసిగలుపుతూ బస్సు యాత్ర, ఢిల్లీ యాత్ర, కాశీ యాత్ర అంటూ పైకి దయచేసి అనంతపురంలో చనిపోతున్న రైతులకు యాత్ర పెట్టి వాళ్ళని కాపాడాల్సిందిగా చంద్రబాబు చేతల ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకుండా రైతులను దగా చేస్తూ రైతులను చావగొట్టుతున్న ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి యాత్ర చేయండి. బస్సు యాత్ర కానీ 50,000 రూపాయలు కానీ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నంది ఎల్లయ్య గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అలాగే విజయలక్ష్మి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, కృష్ణారావు గారు, థ్యాంక్ యూ అండి ఈరోజు చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. వార్తలు కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ సాక్షి.